హిందూ దేవుళ్లపై మాట్లాడినట్టు ట్రోల్స్ పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వాటిని ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ టూర్లో మీడియా చిట్ చాట్ లో చెప్పారు సీఎం. ఉత్తర భారతంలో కూడా తనను పాపులర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ హిందూ సమాజం లాంటిదే అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన డీసీసీ మీటింగ్ లో చేసిన కామెంట్స్ ను ఎడిట్ చేశారని ఆరోపించారు సీఎం. జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కోల్పోవడంతో బీజేపీ వివాదం చేస్తోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. హిందూ దేవుళ్లపై మాట్లాడినట్టు ట్రోల్స్ పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వాటిని ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ టూర్లో మీడియా చిట్ చాట్ లో చెప్పారు సీఎం. ఉత్తర భారతంలో కూడా తనను పాపులర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ హిందూ సమాజం లాంటిదే అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన డీసీసీ మీటింగ్ లో చేసిన కామెంట్స్ ను ఎడిట్ చేశారని ఆరోపించారు సీఎం. జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కోల్పోవడంతో బీజేపీ వివాదం చేస్తోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, సీఎం చిట్ చాట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బీజేపీ చేసిన ట్రోల్స్ పైన రేవంత్ ఏమన్నారు? రెండు అంశాలపైన సీఎం స్పందించారు. దాంట్లో ప్రధానంగా నిన్న దేవుళ్ల పైన ఆయన చేసినటువంటి కామెంట్స్ కొంత వివాదాస్పదం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. బీజేపీకి సంబంధించి దానిపైన నిరసనలు కూడా తెలుపుతా ఉన్నారు. ఆ సందర్భంలోనే సీఎం వాటిపైన స్పందించారు. దేవుళ్లను కించపరిచేలాగా తాను ఎక్కడ కూడా మాట్లాడలేదు. తన పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ మీటింగ్ లో తను మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ముందు వెనుక ఏం మాట్లాడాలనేది తీసుకోకుండా కేవలం ఆ పర్టికులర్ పార్ట్ వరకు మాత్రమే కట్ చేసుకొని దాన్ని వివాదాస్పదంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తను ఏ దేవుళ్ళను కూడా కించపరచలేదు. అసలు హిందూ సమాజం లాంటిదే కాంగ్రెస్ పార్టీ. ఇందులో అందరికీ అన్ని వర్గాలకు దేవుళ్ళు ఉన్నట్టుగానే సమాజంలో కాంగ్రెస్ పార్టీలో కూడా అట్లాంటి కుటుంబం లాగా పనిచేయాలి, ఆ స్పిరిట్ తోటి పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో తను ఆ కామెంట్స్ చేశాను తప్ప తను ఎవరిని కించపరిచేటువంటి ఉద్దేశాలు లేవు. అయితే తను మాట్లాడిన దాన్ని కంప్లీట్ గా తను మొత్తం స్పీచ్ ను తీసుకోకుండా కేవలం ఆ పార్ట్ వరకు మాత్రమే తీసుకోవడంతో ఇదంతా జరిగింది. బట్ బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా తనకు కలిసి వచ్చేదే. తనను ఉత్తర భారతంలో తనను ఫేమస్ చేస్తున్నారు. దానికి తను బీజేపీ నాయకులకి థ్యాంక్స్ చెప్తున్నాననే కామెంట్ కూడా ఆయన చేశారు. మొత్తంగా దాన్ని అసలు పట్టించుకోవాల్సినటువంటి ఇష్యూ కాదు, చాలా చిన్న అంశం అది. తను ఎవరిని కించపరిచేటువంటి ఉద్దేశంతో, ఎవరి మనోభావాలు దెబ్బతీసేటువంటి ఉద్దేశంతో తన కామెంట్స్ చేయలేదు. సమాజం లాంటిదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాగా నాయకులు ఎట్లా వ్యవహరించాలి, నాయకులకు సంబంధించినటువంటి వ్యవహార శైలి ఏ విధంగా ఉండాలి అనే దానిపైనే డిసిసిల సమావేశంలో తను మాటలు మాట్లాడాలనేటువంటి అంశం పైన స్పష్టతనిచ్చారు. ఇంకా మరొకటి కీలకంగా సీఎం పదవికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక నేషనల్ మీడియా రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే బెంగళూరులో ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యవహారంలో 2.5 ఏళ్ల పవర్ షేరింగ్ కి సంబంధించినటువంటి అంశం నడుస్తున్న నేపథ్యంలో ఒక నేషనల్ మీడియా రిపోర్టర్ సీఎం రేవంత్ ని కలిసిన సందర్భంలోనే మీకు ఆ 2.5 ఏళ్ల సంబంధించినటువంటి ఇష్యూ ఏదైనా ఉందా, పవర్ షేరింగ్ తెలంగాణలో కూడా ఉందా అనేటువంటి కామెంట్ చేసినటువంటి సందర్భంలో నెక్స్ట్ కమింగ్ 2 టర్మ్స్ అంటే 2.5 ఏళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం మాకు తెలంగాణ రాష్ట్రంలో లేదు. నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా తానే సీఎం గా ఉంటాను, కాంగ్రెస్ పార్టీ మరొక 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందనేటువంటి కామెంట్స్ చేశారు. మొత్తంగా 2 కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఒకటి ఇటీవల దేవుళ్ల పైన చేసినటువంటి కామెంట్స్ పైన ఏదైతే వివాదం నడుస్తుందో దానిపైన స్పష్టత ఇచ్చారు. ఇక మరొక వైపు సీఎం పదవికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. మరొక 2 టర్మ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాష్ట్రంలో, తానే ముఖ్యమంత్రిగా ఉంటాననేటువంటి క్లారిటీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. మమతా.